సో ఈ వ్లాగ్ స్పెషల్లీ ఫర్ షుగర్ కంట్రోల్లో ఉండడానికి ఏం చేయాలి అన్నది. ఇది సింపుల్ ఈజీ చికెన్ అన్నమాట. ఒక 3 ఐటమ్స్ తోనే మనం ఈ పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు యాక్చువల్గా క్రీమ్ని బూస్టర్ ని ఎక్కువ చూపించమంటున్నారు కానీ దిష్టి తగులుతుంది ఎక్కువ చూపించట్లేదు. బూస్టర్ కి అంతకు ముందు ఒకసారి జ్వరం వచ్చేయడం, ఒంట్లో బాగోకపోవడం, చాలా అంటే ఒక 1.5 lakh అలా అయ్యింది. ఖర్చు గురించి కాదు కానీ వాడు చాలా సఫర్ అయ్యాడు ఒక 2-3 months. నా పాలసీ అది, ఎవరికి అప్పు ఇవ్వను, ఎవరి దగ్గర అప్పు చేయను. ఎవరొచ్చారమ్మా? ఎవరొచ్చారు? అన్నొచ్చిందో, అన్నయ్య వచ్చినాడు, ఎలుగుల ఎన్నెలు తెచ్చినాడు, అన్నయ్య వచ్చినాడు. మార్కెట్స్ లో వాటిలో చూడడమే తప్ప ఇది ఎప్పుడు తినలా. నేను తాగక్కర్లేదు. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. హాయ్ అండి, వెల్కమ్ టు సుష్మా కిరణ్. సో ఈరోజు ఉదయం నుంచి కొంచెం డల్గా నీరసంగా పడుకున్నాను, రెస్ట్ తీసుకున్నాను ఫుల్గా. సాయంత్రం అయిపోయింది. మా ప్రపంచం నాకు తెలిసి ఇంకొంతసేపట్లో స్కూల్ నుంచి వచ్చేస్తాడు. ఇంకా వచ్చా మా క్రీమ్ని, మా బూస్టర్ బాల్కనీలో ఎంజాయ్ చేస్తున్నాడు. మీరు యాక్చువల్గా క్రీమ్ని బూస్టర్ని ఎక్కువ చూపించమంటున్నారు కానీ దిష్టి తగులుతుంది ఎక్కువ చూపించట్లేదు. చూపించడం అయితే ఇష్టమే, కాకపోతే బూస్టర్కి అంతకు ముందు ఒకసారి జ్వరం వచ్చేయడం, ఒంట్లో బాగోకపోవడం, చాలా అంటే ఒక 1.5 lakh అలా అయ్యింది. ఖర్చు గురించి కాదు కానీ వాడు చాలా సఫర్ అయ్యాడు ఒక 2-3 months. యాక్చువల్గా అది వ్లాగ్ చేసాము, పెట్టలేదు. ఇన్ఫర్మేషన్ ఎవరికైనా తెలుస్తుంది పెట్స్ ఉన్న వాళ్ళకి అని చెప్పి చేసామన్నమాట. కుదిరితే ఆ వ్లాగ్ కూడా పెడతాము. సో దిగిపోతామా, వెళ్ళిపోతాంట. సో ఈరోజు ఏంటి అని అంటే, నేను చెప్పా కదా షుగర్కి కొంచెం కంట్రోల్లో ఉండడానికి ఒక మెడిసిన్ మా అమ్మ వాడుతుంది, అది బాగా ఉపయోగపడింది అని చెప్పి. సో ఆ మెడిసిన్ అయితే ఈరోజు ప్రిపేర్ చేసి మీకు చూపిస్తాను. దాంతోపాటు ఇంకేమైనా చేస్తే అవి కూడా చూపిస్తాను. యాక్చువల్లీ మన వ్లాగ్స్లో ఏదైనా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉండేటట్టు ఉంటే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాను అనమాట. సో పదండి, ట్రైపాడ్ తీసుకొని వెళ్దాం కిచెన్లోకి. సో అంటే అది మా బూస్టర్ గడ్ ఫుడ్ అవుతుంది అక్కడ. ఇంకొక పక్క ప్యాన్ పెట్టుకొని నేను మీకు చూపిస్తాను ఎలా చేయాలి. చాలా ఈజీ అనమాట. ఒక 3 ఐటమ్స్తోనే మనం ఈ పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. స్పెషల్లీ ఇది నేను చెప్పినట్టు మా హెయిర్ డ్రెస్సర్ దగ్గర మిక్సీ లేదంట పొడి చేసుకోవడానికి. సో ఆవిడకి షుగర్ అది ఉంది, వాళ్ళు పాపం టైంకి ఫుడ్ తినరు. యాక్చువల్గా ఇండస్ట్రీలో ఉంటే అదే ప్రాబ్లము, టైంకి ఫుడ్ దొరకదు. అట్లీస్ట్ ఆర్టిస్ట్లు అయినా టైంకి తింటారేమో కానీ అప్పుడప్పుడు వాళ్ళు కూడా తినరు. టెక్నీషియన్స్ వాళ్ళకి టైం టు టైం ఫుడ్ తినరు అనమాట. షుగర్ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది టైంకి తినకపోతే. సో ఈ పౌడర్ చెప్పాను. అయితే ఇదేంటి, ఎలా వాడాలి అన్నది లాస్ట్లో చెప్తాను. ప్రస్తుతానికైతే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అని అంటే, నల్ల జీలకర్ర, మెంతులు, అన్ని ఈక్వల్ క్వాంటిటీ అనమాట. మీరు 100 grams తీసుకుంటే అన్ని 100 grams, లేదు అంటే అన్ని 200 grams. నేనైతే ప్రస్తుతానికి 200 grams తీసుకుంటాను. అలాగే కొద్దిగా వామ్. సో ఇవన్నీ మనం ఫస్ట్ సపరేట్గా వేయించేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకున్నాను. ఈ లోపల కొంచెం అది పెనం వేడెక్కితే మనకి ఈజీగా ఫ్రై చేసుకోవడానికి కూడా ఉంటుంది. సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను, నేను ఏదైనా ప్రొడక్ట్ గురించి చెప్తున్నానంటే కూడా దాన్ని నేను యూజ్ చేసి దానివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేవంటేనే యూజ్ చేస్తాను. ఒకసారి అలాగే ఒక ప్రొడక్ట్ యూజ్ చేశాను, నాకు మొత్తం పింపుల్స్ వచ్చేసాయి. డబ్బుకి కొలాబరేషన్ డబ్బులు వద్దు అని చెప్పాను అనమాట. డబ్బులు కూడా వద్దు, మీరు డబ్బులు ఇచ్చినా సరే చేయను నేను, ఎందుకంటే నా వల్ల నన్ను చూసి ఒక 10 మంది అది వాడినా సరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని మా బూస్టర్ గడు బాల్కనీ నుంచి కింద గార్డెన్ ఇన్ఛార్జ్ ఒక ఆవిడ ఉన్నారండి, ఆవిడ మీద అప్పుడు రమ్మని. బూస్టమా. సో పెనం అయితే వేడైపోయింది. ట్రైపాడ్ మళ్ళీ అక్క వీడియో తీసారు అని అనకండి, ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వేయాలి అనుకున్నా. సో ఇప్పుడైతే వామ్ వేసేసుకుంటున్నాను నేను. ఫస్ట్ యాక్చువల్ సిమ్లో పెట్టి వేయించుకుంటే మనకి అది కొంచెం మంచిగా ఫ్రై అవుతుంది అండ్ మాడిపోకుండా ఉంటుంది. అది నేను చెప్పక్కర్లేదు, మోస్ట్ ఆఫ్ ద లేడీస్కి అయితే తెలుస్తుంది. ఒకవేళ జెంట్స్ ఎవరైనా ట్రై చేస్తే కనుక వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ కోసం. సో ఇది లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం కలర్ చేంజ్ అయ్యేటట్టు వేయించేసుకుందాం. అండ్ మేక్ షూర్ మనం వామ్లో కానీ మెంతుల్లో కానీ ఈ మధ్యకాలంలో అన్నీ కల్తీ అయిపోతున్నాయి కాబట్టి ఏమైనా స్టోన్స్ ఉన్నాయా లేకపోతే ఏమైనా ఉన్నాయా అన్నది అయితే చూసుకోండి. మళ్ళీ దానివల్ల మనకి ఇంకో హెల్త్ ఇష్యూ రాకూడదు. లేదు అంటే నేను
పలానా బ్రాండ్ వాడుతున్నానని ఏం లేదు, నాకు ఏది అవైలబుల్ ఉంటే అది వాడుతున్నాను. మీరు ఆర్గానిక్ యూజ్ చేస్తానంటే ఆర్గానిక్ వాడుకోవచ్చు, లేదు అంటే మీకు తెలిసిన షాప్స్లో లూజ్గా కూడా అమ్ముతారు, అలా కూడా వాడుకోవచ్చు. సో ఈ వ్లాగ్ స్పెషల్లీ ఫర్ షుగర్ కంట్రోల్లో ఉండడానికి ఏం చేయాలి అన్నది. ఆ అరోమా అన్నది తెలుస్తుంది అనమాట, కొంచెం వేగింది అని. లైట్గా కలర్ మారింది, మరీ ఎక్కువ కాదు. సో ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నా. ఇలా కంచాలు తీసుకున్నాను, ఎందుకు అని అంటే కొంచెం చల్లారడానికి ఉంటుంది కదా. మా ప్రపంచం వచ్చినట్టున్నాడు. ఎవరొచ్చారమ్మా, ఎవరొచ్చారు? బూస్ట్ అట్టి చూస్తావేంట్రా, దీనికి భయపడిపోయి. అన్నొచ్చిందో, అన్నయ్యొచ్చినాడు, ఎలుగురయ్య నెల్దొచ్చినాడు, అన్నయ్యొచ్చినాడు. రే క్రీమ్ 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 లేదు నాన్న, ప్రపంచం భయపెట్టేస్తున్నా, భయపడిపోయి. వాడికి బూస్ట్ అంటే పిచ్చి. క్రీమ్ ఇచ్చేద్దామా? ఎందుకు, ఇద్దరు కావాలి కానీ బూస్ట్ అంటే ఎక్కువ ఇష్టం కదా. అవును, ఎందుకు దాన్ని బాధ పెట్టేస్తుందనా? భయపెట్టుకో. కాళ్ళు చేతులు కడిగేసుకో. మరి కోచ్ అయితే ఉందన్నారు, వర్షం ఏం పడలే. చినుకులు పడ్డాయి అంతే. రెడీ అవ్వను, తింది కానీ స్నానం చేయి. సో నల్ల జీలకర్ర అనమాట, ఇది 200 grams తీసుకున్నాను. ఇది కూడా అన్ని ఈక్వల్ క్వాంటిటీ అన్నాను కదా. సో ఇప్పుడు ఇది వేయించేసుకుంటున్నా. నేను ఎప్పుడు అంటే సూపర్ మార్కెట్స్లో వాటిలో చూడడమే తప్ప ఇది ఎప్పుడు తిన్నా. బాబే చేదు. అందుకనేమో షుగర్కి వాడతారు. అబ్బా నోరు పాడైపోయింది నాకు. కాకరకాయ అయితే చేదు ఎలా ఉంటుంది అలా ఉంది. ఎలా తింటారో బాబు, ముందే చెప్తున్నా చేదుగా ఉంది కాబట్టి. మరి తాగేటప్పుడు ఎలా ఉంటుందో తెలీదు, ఇవన్నీ మిక్స్ అవుతాయి కదా. చాలా చేదుగా ఉంది. అండ్ ఇది అమెజాన్లో తీసుకోవద్దు, నేను అమెజాన్లో తీసుకున్నా కదా. యాక్చువల్గా కన్నంకి కవర్కి ఒక కన్నం ఉంది. నాకు ఆన్లైన్లో కన్నా బయట షాప్లో తీసుకోవడం బెటర్ అని అనిపించింది అనమాట. సో వేయించేస్తున్నాం. మెంతులు చేదు, ఇది చేదు, వామేమో ఘాటు. నేను టేస్ట్ చూసి చెప్తా, ఎలా తాగాలో చూపించాలి కదా. సో మీకు కూడా చూసి చెప్తాను. నేనైతే యూజ్ చేయలేదు, మా మమ్మీకి మా డాడీ ఇచ్చారు. అండ్ మలేషియాలో మా అంకుల్ ఒకరు ఉన్నారు, అతనికి కూడా మా నాన్న అంకుల్ వచ్చినప్పుడు ప్రిపేర్ చేసి ఇచ్చేవారంట. సో దట్ అంకుల్కి కూడా కొంచెం షుగర్ కంట్రోల్ అయింది. ఎందుకంటే అక్కడ చాలా కాస్ట్ అంట. హాస్పిటల్కి వెళ్ళి మనం మందులు అవన్నీ కొనుక్కోవాలంటే షుగర్కి వాటికి చాలా కాస్ట్ అంట. ఆయన ఇండియాకి వస్తారు మెడిసిన్స్ అవి తీసుకొని వెళ్ళడం కోసం. సో ఆ ఫ్లైట్ టికెట్స్ ఇండియాకి రావడానికి ఎంత అవుతుందో అక్కడ మెడిసిన్స్కి అంత అవుద్దంట. సో అందుకని అతను వస్తారంట, నాకు తెలీదు, చెప్పారు. సో ఇందులో అయితే చూసుకోవాలి, స్టోన్స్ ఉన్నాయి. సో దేంట్లో అయినా సరే మనం ఒకసారి చూసుకోవాలి. ఒకప్పుడైతే ఇలా చాటతో ఇలా చేసి బియ్యం కూడా రాళ్ళు అవి ఏరేవారు. ఇప్పుడంటే అన్ని వేసుకుంటున్నాం. సో ఇదైతే వేగిపోయింది. సో ఇది ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. ఇప్పుడు మెంతులు వేసుకుంటున్నా. సో మెంతులు కూడా వేగిపోయాయి. ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. సో ఈ మెంతులు కూడా చల్లారాక వీటిని పౌడర్ చేసుకుందాం, అన్ని మిక్స్ చేసి. సో ఇవన్నీ ఒక ప్లేట్లో వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ మిక్సీ పట్టినప్పుడు కూడా అన్నీ కలిసిపోతాయి. ఎలా అయినా ఒకటే, నేను ముందు కలిపేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం. పౌడర్ అయిపోయింది. సో ఇలా సాఫ్ట్గా పౌడర్లా చేసుకోవాలి. సో ఈ డబ్బాకి వచ్చిందనమాట పౌడర్ మొత్తం. సో మీకు ఎలాగా వాడాలి అన్నది అయితే చూపిస్తాను ఇప్పుడు. ఒక గ్లాస్లో వామ్ వాటర్ తీసుకోండి, లేదు అంటే హాట్ వాటర్. నేనైతే వామ్ వాటర్, మా నాన్న వామ్ వాటర్ అని చెప్పారు. లేదంటే కొంచెం వేడి నీళ్ళు తీసుకొని అది కొంచెం చల్లారాక తాగొచ్చు, లేదా వేడిగా తాగాలనుకుంటే తాగొచ్చు. సో వామ్ వాటర్ అయితే తీసుకుంటున్నాను నేను ఇప్పుడు.
ఇది తాగినప్పుడు ఒక 1 hour అటు ఇటు ఏమీ తినకూడదు. సో ఫుడ్ అయిపోయాక నైట్ పడుకునే ముందు కానీ ఎర్లీ మార్నింగ్ కానీ తాగొచ్చంట. ఓకే, మరీ ఎక్కువ వేసుకోకండి, చేదుగా ఉంటుంది, బట్ అలాగే తాగాలి. చేదుగా ఉంది, మరి షుగర్ తగ్గాలంటే చేదు తాగాలి. నేను తాగక్కర్లేదు. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. వేస్ట్ ఎందుకని తాగుతున్నా. మా ప్రపంచాన్ని ఫుట్బాల్కి డ్రాప్ చేస్తున్నా. మామ్స్ వర్క్. ఏమిట్రా నవ్వు కూడా నవ్వరా? ఏం చెప్పారు స్కూల్లో రోజు? చదువు చదివావా? బాయ్. 7:30కి వస్తా. నిజాంపేటలో మా ఇంటి పక్కన ఉన్న ఆవిడ అమ్మవారి ఫేస్ అది కావాలి అంటే వచ్చానమాట. వచ్చి ఆవిడకి వీళ్ళ నెంబర్ అది ఇచ్చా, కాంటాక్ట్, సో దట్ వాళ్ళు లేకపోతే వీళ్ళు మాట్లాడుకొని కొనుక్కుంటారని. సో దీని తర్వాత మళ్ళీ టైలర్ దగ్గరికి వెళ్ళాలి. బేసిక్గా ఎవరైనా నాకు హెల్ప్ అడిగితే గబుక్కుమని కాదని అనలేను అనమాట. అలా అని అంటే ఎవరికైనా ఒకటే చెప్తాను, హెల్ప్ చేయండి ఎవరికైనా హెల్ప్ అడిగితే. అలా అని ఎవరికి డబ్బులు ఇవ్వద్దు అండ్ ఎవరి దగ్గర అప్పు చేయొద్దు. నా పాలసీ అది. ఎవరికి అప్పు ఇవ్వను, ఎవరి దగ్గర అప్పు చేయను. ఎందుకు అని అంటే మనం రుణపడిపోతాం. అండ్ డబ్బుల విషయంలో వచ్చేసరికి గొడవలు అవి అవుతాయి. సో అలా గొడవలు అవన్నీ ఎందుకు. ప్రస్తుతానికి అయితే మా ప్రపంచానికి చికెన్ తీసుకుంటున్నా. మధ్యాహ్నం చిక్కుడుకాయ కూర, అందుకని వాడికి అంత నచ్చదు. సో వాడి కోసం నా కోసం చికెన్ అండ్ బూస్టర్ క్రీమ్ కూడా. मेरा साड़ी और ब्लाउजेस यही है. మొన్న మీకు కలంకారీ కొన్ని చూపించా కదా, ఇదొక చీర అండ్ కలంకారీ శారీస్ కూడా కుట్టించేసాను. ఫస్ట్ టైం నేను బ్లాక్ బ్లౌజ్ కూడా కుట్టించాను. ఇంతవరకు నేను స్లీవ్లెస్ బ్లౌజ్ వేయలేదు, ఫస్ట్ టైం వేస్తున్నాను. చూడాలి ఎలా ఉంటుందో, నాకు తెలియదు. బాగాలేకపోతే వేయను, అలాగో ఊరికే ఎప్పుడు ట్రై చేయలేదు కదా, ట్రై చేద్దామని అనుకున్నా. బేసిక్గా నేను స్లీవ్లెస్ అసలు వేయను. కలంకారీతో స్లీవ్లెస్ బాగుంటుందని చూసి 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 ట్రై చేద్దాం అనుకున్నా. అండ్ ఇంకొకటి, మీకు అక్కడ చూస్తే మా ఇంటి దగ్గర టర్నింగ్ అనమాట. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది కరెక్ట్గా అటు సొసైటీలోకి వెళ్ళాలి, ఇక్కడ టర్నింగ్ అసలు భయంకరంగా ఉంటుంది. ఎవరు మరి డిజైన్ చేశారో హైదరాబాద్లో యూటర్న్లు అవి తెలియదు, కానీ అంత గజిబిజిగా కొంచెం ముందుకెళ్ళాక టర్న్ చేసుకుంటే అంత ప్రాబ్లం ఉండదు. ఇటు అటు వెళ్ళే వాళ్ళకి ప్రాబ్లము, బ్యాక్కి వెళ్ళే అంటే సడన్గా ఇల్లు కూడా ఆగరు, ఎవరి మటుకాలు వచ్చేస్తూ ఉంటారు అందులో మన వాళ్ళు. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎవరైనా అడగాలి ఏంటిది ఇలా టర్నింగ్లు, లేదా నాకు నా సలహా తీసుకోండి అని చెప్పాలనిపిస్తుంది. కానీ మనం సలహా ఇచ్చే అంతటోలం కాదు. సో ప్రస్తుతానికైతే ఇంటికి వెళ్ళి చికెన్ ఉండాలి. మా ఇంట్లో నాన్ వెజ్కి సపరేట్ గిన్నె, ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. దాంట్లో యాలకులు, మిరియాలు, లవంగం, దాల్చిన చెక్క అండ్ పువ్వు కూడా వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకున్నాను. సో ఆయిల్లో పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. పచ్చిమిర్చి ఆ పచ్చివాసన అది రాకుండా ఉంటుంది అని సో ముందే వేసేసుకున్నాను. సో ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను అనమాట. సో ఆ పచ్చివాసన అది పోతుంది కాబట్టి ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాం. ఉల్లిపాయలు అయితే వేగిపోయి ఇందులో టమాటాలు వేసేసుకుంటున్నాను. స్పీడ్గా చేస్తున్నాము, అందుకే కొంచెం ఏమైనా మాడుతుందేమో అని భయం. అండ్ చెప్పా కదా ఇంట్లో గరిటెలు, మూకుళ్ళు అన్నీ వేరని. ఇందాక వెజ్ కాబట్టి స్పూన్ వాడా, ఇప్పుడు గరిటె చికెన్ వేస్తాను కాబట్టి కొంచెం టమాటా మగ్గిపోతే ఉప్పు కారం అన్నీ వేసేసి తర్వాత చికెన్ వేసుకోవడమే. సో ఈ ఉల్లిపాయలు టమాటాలు కొంచెం ఫ్రై అవ్వడానికి సాల్ట్ ఇంకా పసుపు కూడా వేసేసుకుంటున్నాను. అప్పుడు కొంచెం త్వరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ కూడా సాల్ట్ వేయడం వల్ల. సో టమాటాలు మగ్గిపోయాయి, కొంచెం దగ్గరికి అయిపోయాయి. ఇప్పుడు ఇందులో చికెన్ మసాలా 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్. అంటే కారం నేను తక్కువ వేస్తున్నాను, టీ స్పూన్ కన్నా తక్కువ వేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకున్నాను కాబట్టి. వేసేసి కొంచెం కలిపేసుకుందాం ఒక 1-2 మినిట్స్. సో ఇది దగ్గరికి అయిపోయింది కాబట్టి ఇందులో నేను ఆల్రెడీ కడిగేసి పెట్టుకున్నాను చికెన్, ఇది వేసేసుకుంటున్నాను. కొన్నిసార్లు మనకి చికెన్ కొంచెం నీచు వాసన వస్తూ ఉంటుంది కదా, అలా రాకూడదు అని అంటే ఒకసారి కడిగిన తర్వాత వెనిగర్ 1 కప్ వేసి వాటర్ తో మళ్ళీ కడిగి 2 టైమ్స్ కడిగేస్తే ఆ చికెన్ స్మెల్ అయితే రాదనమాట. సో ఈ చికెన్ ఇందులో వేసేద్దాం. సో
సో కొంచెంసేపు మూత పెట్టేసుకొని అలా కొంచెం అది మగ్గిన తర్వాత వాటర్ వేసుకుందాం. సాల్ట్ అది కూడా టేస్ట్ చూడాలి. సో ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటున్నాను నేను. నాకు కూడా టైం అయిపోతుంది, అందుకని కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను అనమాట. మళ్ళీ ప్రపంచాన్ని కావాలి కదా. సో వాటర్ వేసి ఈ మూత మళ్ళీ పెట్టేస్తున్నాను. ఉడుకుతుంది. కొంచెం ఎక్కువ వేసాను సో దట్ త్వరగా కుక్ అవుతుంది. ఆ తర్వాత మూత తీసేసి కొంచెంసేపు ఉడకపెడితే అది వాటర్ అబ్జార్బ్ అయ్యి దగ్గర అవుతుంది అనమాట. చికెన్ అయితే అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. మీరు ఒకసారి స్టవ్ ఆఫ్ చేసే ముందు సాల్ట్ కారం అవి సరిపోయిందా లేదా చూసుకోండి. ఇది సింపుల్ ఈజీ చికెన్ అనమాట. బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మా ప్రపంచం వెళ్ళి తీసుకురావాలి. ఎలా తెలిసింది నేను ఇక్కడ ఉన్నానని? నాకు పార్కింగ్ దొరకలే. చూసావా? చికెన్ చేశాను నేను నీకు కదా. ఏమి అంత అర్జెంట్? ఇంటికి వెళ్దాం అంటున్నా. వాష్రూమ్ వస్తుందా? ఆడుకోవాలా? అవును, చదువుకోవాలి కూడా. పద ప్రిముత. బూస్టర్ నేను క్రీము వాకింగ్కి వచ్చాము. మా ప్రపంచం ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నాడు. సో మా బూస్టర్ క్రీమ్ వాకింగ్ అయితే అయిపోయింది. మా ప్రపంచం కింద ఆడుకుంటున్నాడు. మా ఆయన నాకు తెలిసి ఇంకొక హాఫ్ అన్ అవర్ 45 minutes లో వచ్చేస్తారనమాట. అండ్ నేను చేసిన రెసిపీ ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పండి. ఇంకా ఏమైనా ఇలాగా డిఫరెంట్ గా ఏమైనా కావాలంటే కామెంట్స్ లో పెట్టండి. ఈ వ్లాగ్ అయితే ఇంత ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. సీ యూ.